Hi everyone, welcome back to Beauty and Bliss with Priya. Hope you all are doing great. డార్క్ సర్కిల్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా. సో డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం రీజన్ తెలుసుకుంటే గానీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కుదరదు. సో ఈ రోజు వీడియోలో నేను రీజన్స్ అన్ని మీకు బ్రేక్ డౌన్ చేస్తాను. ఎందుకు వస్తాయి, దానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఛానల్లో కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన వీడియోస్కి లైక్ అండ్ షేర్ చేయండి. డార్క్ సర్కిల్స్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే జెనెటిక్స్ వల్ల వచ్చే డార్క్ సర్కిల్స్ మనకి 3 years 5 years 7 years కిడ్స్లో కూడా చూస్తాము. దానికి రీజన్ ఏంటి అంటే ఫ్యామిలీలో అందరికీ కూడా అండర్ ఐస్ కింద మనకి మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో మెలనిన్ అనే పిగ్మెంట్ ఏంటంటే మనకి స్కిన్ మీద మనకి డార్క్ షేడ్ ఉంటుంది కదా, డార్క్ పిగ్మెంట్, డస్కీ స్కిన్ టోన్, డార్కర్ స్కిన్ టోన్స్ ఉంటాయి కదా, అట్లాంటి స్కిన్ టోన్స్ తీసుకురావడానికి మెలనిన్ రెస్పాన్సిబుల్ అనమాట. సో మనకి అండర్ ఐస్లో మెలనిన్ ఎక్కువగా ఉంటే దానివల్ల మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో దీనికి మనం ఇంట్లో చేసే ట్రీట్మెంట్స్ ఎక్కువ పని చేయవు. దీనికోసం మనం కంపల్సరీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ అబ్జర్వేషన్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక్కటే దానికి ఉన్న సొల్యూషన్. మీరు యూజ్ చేసే ఏ అండర్ ఐ క్రీమ్స్ కూడా దీనికి వర్క్ అవ్వవు. అండ్ జెనెటిక్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే యూవీ ఎక్స్పోజర్, విజిబుల్ లైట్ ఎక్స్పోజర్. యూవీ ఎక్స్పోజర్ అంటే మనకి సన్ నుంచి వచ్చే యూవీ రేస్ ఉంటాయి కదా, దానివల్ల మనకి స్కిన్ ఎట్లా అయితే ట్యాన్ అవుతుందో అండర్ ఐ ఏరియా కూడా అలాగే ట్యాన్ అవుతుంది. అండర్ ఐ ఏరియా మన స్కిన్ కన్నా ఇంకా 10 times ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే యూవీ రేస్ స్కిన్ మీద పడతాయో స్కిన్ ఎంత తొందరగా ట్యాన్ అవుతుందో స్కిన్ కన్నా కూడా అండర్ ఐ ఏరియా ఇంకా ఎక్కువ ట్యాన్ అవుతుంది. సో యూవీఏ, యూవీబీ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఆల్సో బ్లూ లైట్ ఆర్ విజిబుల్ లైట్. బ్లూ లైట్ ఏంటంటే మనకి కంప్యూటర్ స్క్రీన్స్ నుంచి కానీ ఫోన్ స్క్రీన్స్ నుంచి కానీ, అండ్ ఆల్సో విజిబుల్ లైట్ సన్ నుంచి కూడా వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి మీడియం టు డీపర్ స్కిన్ టోన్, మన ఇండియన్ స్కిన్ టోన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో వీటన్నిటి వల్ల కూడా మీకు స్కిన్ ట్యాన్ అవడంతో పాటు స్కిన్ కన్నా ఫాస్ట్గా అండర్ ఐ స్కిన్ అయితే మాత్రం చాలా తొందరగా డార్క్ సర్కిల్స్ అనేవి డెవలప్ చేస్తాయి. ఆల్రెడీ ఇంకొకటి లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, స్కిన్లో గ్లో తగ్గిపోతుంది, వర్రీస్ ఎక్కువైపోతున్నాయి. సో అవన్నీ డెఫినెట్గా టైర్డ్నెస్ మీ ఐస్లో కనిపిస్తాయి, అండర్ ఐ స్కిన్ మీద కూడా కనిపిస్తాయి. సో అది కాకుండా బ్యాడ్ ఫుడ్, న్యూట్రియంట్స్ లేని ఫుడ్స్ కానీ, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇట్లాంటివి అసలు తక్కువ ఉన్న ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బాగా తీసుకుంటాం. దానివల్ల మీ బాడీకి పెద్ద వచ్చిన లాభం ఏమీ లేదు. జస్ట్ బ్యాడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఫేస్లో గ్లో తగ్గిపోయి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వచ్చి ఐస్ చాలా టైర్డ్గా అనిపించి అండర్ ఐస్లో కైండ్ ఆఫ్ ఫైన్ లైన్స్ కానీ టెక్స్చర్ కానీ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటి అంటే అలర్జీస్. మీకు కనుక సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆస్మా కానీ, లేదంటే ఏదైనా డస్ట్ ఎలర్జీస్ కానీ, పాలిన్ ఎలర్జీస్ కానీ, బయటికి వెళ్ళినంత మాత్రాన కొంతమందికి చాలా ఎక్కువగా స్నీజ్ చేస్తూ ఉంటారు. సో మీకు కనుక అట్లాంటి ఎలర్జీస్ ఎక్కువ ఉన్నట్టయితే దానివల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. రీజన్స్ తెలుసుకున్నాక సో ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి. జెనెటిక్స్ మన చేతుల్లో లేవు కదా, సో డెఫినెట్గా దీనికి మనం డాక్టర్స్ అసిస్టెన్స్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ బ్లూ లైట్, విజిబుల్ లైట్ లేదంటే యూవీ ఎక్స్పోజర్ ఇదంతా ఉంటుంది కదా, దీనికి బెస్ట్ ఏంటంటే సన్ గ్లాసెస్ పెట్టుకోండి, తర్వాత సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి. బెస్ట్ ఏంటి మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటే అంటే రెగ్యులర్ సన్ స్క్రీన్స్ కన్నా టింటెడ్ సన్ స్క్రీన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. టింటెడ్ సన్ స్క్రీన్స్లో ఏంటంటే మీకు ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది, దానివల్ల మీకు ఆ టింట్ వస్తుంది. సో ఐరన్ ఆక్సైడ్ మీకు బ్లూ లైట్ అంటే మనకి కంప్యూటర్ స్క్రీన్స్ నుంచి లేదంటే ఫోన్ స్క్రీన్స్ నుంచి సన్ నుంచి వచ్చే విజిబుల్ లైట్ని కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తాయి. సో టింటెడ్ సన్ స్క్రీన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్. ఆబ్వియస్లీ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, కలర్ఫుల్ వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇంట్లో కుక్ చేసుకునే టైం మీకు లేదు అంటే అట్లీస్ట్ ట్రై టు బాయిల్ సమ్ క్యారెట్స్, అవి కన్జ్యూమ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఇట్లాగా ఫ్రూట్స్ తీసుకోండి. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా అయితే, మీకు ఏది పాసిబుల్ అయితే అది చేయడానికి మీరు ట్రై చేయండి. ఆబ్వియస్లీ మనందరము స్క్రీన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి వర్క్ పరంగా మనం దాన్ని రెడ్యూస్ చేయడానికి కుదరదు. సో ఇఫ్ పాసిబుల్ ట్రై టు రెడ్యూస్ యువర్ ఫోన్ స్క్రీన్ టైం. ఫోన్స్ ఇంకా మనం చాలా దగ్గరికి చూస్తాం కాబట్టి మీకు ఇంకా కళ్ళు టైర్డ్గా అనిపిస్తాయి, దానివల్ల మీకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా బాగా తెలుస్తాయి. సో ట్రై టు గెట్ స్లీప్, ట్రై టు మినిమైజ్ యువర్ స్క్రీన్ టైం ఇఫ్ పాసిబుల్. ఇవన్నీ ఓకే, మనం ఇంట్లో చేసుకోవడానికి రెమెడీస్ ఏమీ లేవా అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. చెప్పాను కదా, విటమిన్ సి, విటమిన్ ఏ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి.
ఆల్సో వైటమిన్ సి కానీ వైటమిన్ ఏ కానీ అంటే రెటినాల్ ఇవి ఉన్న ఐ క్రీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా ఫేస్కి యూస్ చేసే రెటినాల్ సీరమ్స్, వైటమిన్ సి సీరమ్స్ అండర్ ఐస్కి యూస్ చేయకండి. ఎందుకంటే అండర్ ఐ స్కిన్ మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో ఏహెచ్ఏ, బిహెచ్ఏ, రెటినాల్ అండ్ ఆల్సో వైటమిన్ సి రెగ్యులర్ సీరమ్స్ని అండర్ ఐస్కి యూస్ చేయకండి. ప్రత్యేకంగా అండర్ ఐ కోసం మనకి ప్రోడక్ట్స్ దొరుకుతాయి కదా, అండర్ ఐ క్రీమ్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత మీ స్కిన్ మళ్ళీ బేబీ స్కిన్లో అయిపోవాలి, చిన్నప్పుడు మీ స్కిన్ ఎంత ఫ్లాలెస్గా ఉందో అట్లా అయిపోవాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. దట్ ఈస్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ట్రీట్మెంట్స్ కానీ మీకు ఎంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ ట్రీట్మెంట్ చేయించుకున్నా మీకు కొంత ఎక్స్టెంట్ వరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. ఏజ్తో వచ్చే చేంజెస్ని మనం మార్చలేము. అండ్ ఆల్సో ఇన్ని ఇయర్స్ నుంచి మనకి జరిగిన సన్ డ్యామేజ్ కానీ ఫుడ్ వల్ల జరిగే డ్యామేజ్ కానీ మనం చేంజ్ చేయలేము. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ని మనం 100% చేంజ్ చేసుకోలేము కదా. 100% స్క్రీన్ ఫ్రీగా మనం వెళ్ళలేము. 100% అసలు సన్లో ఎక్స్పోజర్ లేకుండా మనం వెళ్ళలేము. 100% జంక్ తినకుండా మీరు మెయింటైన్ చేయగలరంటే దట్స్ వెరీ గుడ్. బట్ చాలామందికి అది పాసిబుల్ అవ్వదు. సో 100% రిజల్ట్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. దట్ ఈజ్ అన్రియలిస్టిక్. సెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. బట్ ఏం ఫాలో అయినా కానీ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. 100% రిజల్ట్స్ కాకపోయినా మీకు డెఫినెట్గా బెటర్మెంట్ తెలుస్తుంది. దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. నేనైతే మీకు ఫేక్ ప్రామిసెస్ చేయలేదు, ఫాల్స్ ప్రామిసెస్ చేయలేదు. చాలా రియలిస్టిక్గా చెప్పాను మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉండాలి, మీరు ఏం చేయాలి అని. సో వీడియో చూడండి, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.